నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమ వలసదారులపై అమెరికా కఠిన చర్యలు. చేతికి బేడీలు వేసి మరీ వారి దేశాలకు తరలింపు. వేలాది మంది విదేశీ విద్యార్థుల్లో ఆందోళన. కాల్పుల విరమణతో గాజా బాట పట్టిన లక్షలాది మంది ప్రజలు. పిల్లా పాపలతో కాలినడకనే పయనం. కూలిన ఇళ్లు చూసి ఆవేదన. భారత్ చైనా దౌత్య చర్చల్లో పురోగతి. నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ. మానస్ సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం. హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో విశాఖలో డేటా సిటీ. మధురవాడ వద్ద 500 ఎకరాల్లో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగే సూచనలు. యాజమాన్యానికి జేఏసీ నోటీస్. ఫిబ్రవరి 9లోగా డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి. థియేటర్లలో 16 ఏళ్లలోపు పిల్లల అనుమతిపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు. ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత రానివ్వొద్దని స్పష్టీకరణ. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికల హామీ మేరకు అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. నేరస్తులు, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి సైనిక విమానాల్లో తిప్పి వారి దేశాలకు పంపుతోంది. ఈ వ్యవహారంపై మండిపడుతున్న బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ట్రంప్ చర్యల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఆయా దేశాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ దారికి తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అక్రమ వలసదారులు, విదేశాలకు చెందిన విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించిన వారిని పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. ఇందుకోసం సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఈ విమానాల్ని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా జులిపించి దారికి తెచ్చుకుంటున్నారు. ఈ పరిణామంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సరిహద్దున ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండురాస్, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు అమెరికా చర్యలపై మండిపడుతున్నాయి. తమ దేశవాసుల్ని గొలుసులతో బంధించి అమానవీయంగా సైనిక విమానాల్లో తరలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డిపోర్టేషన్ కు సైన్యాన్ని వినియోగించడంపై దేశీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నా వలసదారుల్ని పంపేస్తే అమెరికాలో వివిధ పనులు చేసేవారు లేకుండా పోతారని, వారిని వెనక్కి పంపడంలో సున్నితంగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నా ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారు. బ్రెజిల్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపే క్రమంలో అమెరికా సైన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిని గొలుసులతో కట్టడంతో పాటు చేతులకు బేడీలు వేసి సైనిక విమానమెక్కిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ విమానంలో కనీసం తాగునీరు ఇవ్వలేదని, ఏసీ సౌకర్యం లేదని ఆరోపణలొచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని బ్రెజిల్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. గ్వాటెమాలాకు కూడా ఇదే రీతిలో పలు విమానాల ద్వారా అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం తిప్పి పంపింది. హోండురస్ కు అక్రమ వలసదారుల విమానాలు వెళ్లాయి. అమెరికా తిప్పిపంపిన అక్రమ వలసదారుల విమానాన్ని తొలుత మెక్సికో అనుమతించలేదు. సరైన విధానాలు పాటించినందున తిరస్కరించే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. అయితే ఆంక్షల హెచ్చరికలతో ఆ దేశం వెనక్కి తగ్గక తప్పలేదు. అమెరికా నుంచి వచ్చే అక్రమ వలసదారుల విమానాలను అనుమతించేందుకు తొలుత నిరాకరించిన కొలంబియా ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో దిగొచ్చింది. అమెరికా సైనిక విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నారని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మొదట స్పష్టం చేశారు. వారిని గౌరవంగా పంపేందుకు అమెరికా నిబంధనలు రూపొందిస్తే అనుమతిస్తామని పేర్కొన్నారు. అమెరికా సైనిక విమానాన్ని వెనక్కి పంపారు. ఈ పరిణామంతో కొలంబియా నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై 25% టారిఫ్ విధిస్తామన్న ట్రంప్ వారంలో 50% పెంచుతామని పేర్కొన్నారు. వీసాపై పరిమితులు విధిస్తామన్నారు. దీంతో కొలంబియా వెనక్కి తగ్గింది.
అక్రమ వలసదారుల్ని గుర్తించే పనిలో ట్రంప్ యంత్రాంగం పెద్ద ఎత్తున నిమగ్నమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. వలస సేవలు, హోంల్యాండ్ భద్రత, FBI, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల అధికారులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. అక్రమ వలసదారులు పనిచేసే చోట్ల నిఘా వేసి మరీ పట్టుకుంటున్నారు. వలస సేవలు, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదివారం దేశవ్యాప్తంగా 956 మందిని అరెస్టు చేశారు. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో అధికారులు గురుద్వారాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీలోని ప్రార్థనా మందిరాల్లో తనిఖీలు చేయడంపై సిక్కు సంస్థలు మండిపడ్డాయి. వేర్పాటువాదులు, వలసదారులు గురుద్వారాలను ఉపయోగించుకోవచ్చంటూ అమెరికా మీడియాలో కథనాలు రాగా ఈ తనిఖీలు జరిగాయి. మరోవైపు వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు F1 వీసాలపై అమెరికా వెళ్లి చదువు ఖర్చుల కోసం కళాశాలల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తాజా చర్యలతో ఈ విద్యార్థులు హడలిపోతున్నారు. ప్రభుత్వం తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్ దాడులతో ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వలసపోయిన గాజా ప్రజలు కాల్పుల విరమణతో తిరిగి సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. ఇన్నాళ్లు శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్న లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో కాలినడకనే తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. కన్నతల్లులు చంటి బిడ్డల్ని ఎత్తుకుని కిలోమీటర్ల కొద్దీ నడిచి రావటం వంటి హృదయ విదారక దృశ్యాలు చూపరుల కంట నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇజ్రాయెల్ చేపట్టిన భీకర దాడులతో గాజా అతలాకుతలమైంది. పెద్ద ఎత్తున నిర్మాణాలు నేలమట్టం కాగా లక్షలాది మంది పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారు. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందంతో వారంతా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇంతకాలం ప్రాణాలు అరచేత పట్టుకుని శరణార్థి శిబిరాల్లో దాతలు పెట్టిన ఆహారంతో బతుకెళ్లదీసిన వారికి సొంత ప్రాంతానికి వెళ్లే అవకాశం వచ్చింది. లక్షలాది మంది గాజా ప్రజలు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు బారులు తీరి కాలినడకనే వస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని ఎలా వెళ్లామో అలా తిరిగొస్తుంటే తమ స్వస్థలంలో తమకంటూ ఏవైనా మిగిలుందో లేదో తెలియని దుస్థితి వారిని వేధిస్తోంది. సొంతింటికొచ్చినా సర్వం శిథిలంగా మారిన ఆ ప్రాంతంలో ఎలా బతకాలో తెలియని ఆందోళన వారి హృదయాల్ని బరువెక్కిస్తోంది. ఇవన్నీ తలుచుకుంటేనే పుట్టి పెరిగిన ప్రాంతంలో కాసింతైనా నీడ దొరక్కపోతుందా అనే ఆశతో పెట్టే బేడా సర్దుకుని పిల్లా జిల్లాను వెంటబెట్టుకుని సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడితో వారికి కష్టకాలం మొదలవగా ఇజ్రాయెల్ ప్రతిదాడితో ఉత్తర గాజా నుంచి సుమారు 10 లక్షల మంది దక్షిణాదికి వెళ్లిపోయారు. శరణార్థి శిబిరాల్లో ఇంతకాలం వెళ్లదీశారు. ఉత్తర ప్రాంతంలో నెతన్యాహు సేనల దాడులతో ఆ ప్రాంతం శిథిలమైంది. ఈ ఘర్షణలో హమాస్ అగ్రనాయకత్వం నిర్వీర్యమైంది. ఈ నేపథ్యంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఫలితంగా సుమారు 15 నెలల తర్వాత పాలస్తీనా పౌరులు తమ సొంత ప్రాంతాల వైపు బారులు తీరారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడదనుకుంటూ కాలినడకే కిలోమీటర్ల కొలది నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు హృదయాల్ని మెలిపెట్టేస్తున్నాయి. గాజా ప్రజల బాధల్ని గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్ పునరావాసం కల్పించాలన్నారు. ఇప్పటికే జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఫోన్ కాల్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. కైలాస మానస్ సరోవర్ యాత్రను ఈ వేసవిలో పునః ప్రారంభించాలని భారత్, చైనా సంయుక్తంగా నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య పౌర సంబంధాలు పెంపొందించుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని సోమవారం జరిగిన విదేశాంగ శాఖ అధికారుల స్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపింది. సరిహద్దులోని నదులకు సంబంధించిన హైడ్రలాజికల్ సమాచార పంపిణీతో పాటు ఇతర సహకారంపై చర్చించడానికి ఇరు దేశాల నిపుణులతో త్వరలో సమావేశం నిర్వహించడానికి కూడా ఈ భేటీలో అంగీకారం కుదిరిందని పేర్కొంది.
చైనా పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జరిపిన భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ చైనా పరస్పర అవగాహనతో పనిచేయాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. అనుమానాస్పద దృష్టితో చూడటం, దూరంగా ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో 2020లో మానస్ సరోవర్ యాత్రతో పాటు విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ వద్ద 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లు ఏర్పాటు చేసే కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాల్లోని విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా డేటా సిటీ రూపుదిద్దుకోనుంది. గూగుల్ సంస్థ విశాఖలో 80 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న డేటా సిటీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించనుంది. ఏఐ వినియోగం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి గూగుల్ సంస్థ సహకరించేలా ఇప్పటికే ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదిరింది. విశాఖలో విస్తరణ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చిన టీసీఎస్ మేధా టవర్స్ లో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభించనుండగా శాశ్వత కార్యాలయ నిర్మాణానికి 30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. మరోవైపు విశాఖలోనూ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు ఇన్ఫోసిస్ స్థలాలు పరిశీలించకుండా ఐటీ మంత్రి లోకేష్ బృందం విప్రోను ఒప్పించేలా సంప్రదింపులు జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. వాస్తవ ధర కంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువ ఉంటే తగ్గిస్తామని వివరించారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచబోమని పేర్కొన్నారు. మిగిలిన చోట్ల డిమాండ్ మేరకు పెంపు ఉంటుందని తెలిపారు. సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యను వచ్చే కేబినెట్లో నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తామని సత్యప్రసాద్ వెల్లడించారు. పూర్తి ఎక్సర్సైజ్ చేశాము. మా అధికారులు కొద్దిగా మాట మూలంగా కొంచెం డిలే అయింది. 99% ఫిబ్రవరి 1 నుంచి ఈ యొక్క హైక్ ఉండబోతా ఉంది. అంటే మార్కెట్లో మనం అమ్ముకునేది 20,000 గజం ఉంటే దానికంటే ఎక్కువగా మనకి రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. సో అవన్నీ కూడా కరెక్షన్ చేస్తూ ఉన్నాం, తగ్గేదాకా తగ్గిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే 10 times ఎక్కువగా మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ప్రాంతం కూడా ఉంది, ఇప్పుడు భోగాపురం లాంటి ప్రాంతంలో. అలాంటి ప్రాంతంలో తప్పకుండా హైక్ ఉంటుంది. ఎక్కడైతే గ్రోత్ కారిడార్స్ ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా హైక్ ఉంటుంది. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగే అవకాశం ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులో ఉండటంతో ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్ కు సమ్మె నోటీసుతో పాటు 21 డిమాండ్ల పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ డిమాండ్లను సీఎం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రత, విద్యుత్ బస్సులు ప్రభుత్వమే ఆర్టీసీకి కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలన్నారు. అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సీసీఎస్, డిఏ బకాయిలు, యూనియన్ల ఏర్పాటు అంశాలను పరిష్కరించాలని కోరారు. 15 రోజుల్లోపు యాజమాన్యం స్పందించకుంటే సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. గత ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గెజెట్ విడుదల చేసిన తర్వాత మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 10% అపాయింట్మెంట్ ప్రకటించి మరి విధి విధానాలను రూపొందించి మళ్ళా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి జీవో విడుదల చేయాలి. కేవలం మరి ఎందుకు చేతులు రావట్లేదు? మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమే కదా, మరి ఎందుకు ఈ అమలు చేయట్లేదు? ఏమన్నా మీరు మోసపూర్వకంగా మరొకసారి మరి గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులను వంచి మోసం చేయడానికి సిద్ధంగా ఉందా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతున్నది. పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే సమయంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటలలోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లల్ని సినిమాలకు అనుమతించరాదని, దీనిపై అన్ని వర్గాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఉదయం 11 గంటలలోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్ల పిల్లల్ని సినిమాలకు అనుమతించరాదని థియేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల్ని పెంపునను, అదనపు షోలకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టగా బెనిఫిట్ షోలకు అనుమతించరాదని నిర్ణయం తీసుకుంటూ జనవరి 11న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం 8:40 లోపు, అర్ధరాత్రి 1:30 తర్వాత సినిమాలకు అనుమతించరాదన్నారు. ముఖ్యంగా మైనర్లను అనుమతించరాదని, లేని పక్షంలో అది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి రాత్రి 11 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్లోకి పిల్లలను అనుమతించడం సరైన చర్య కాదన్నారు. దీనిపై అన్ని వర్గాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేశారు. ప్రభుత్వానికి చెందిన భూదాన్ భూముల పరిరక్షణపై ప్రభుత్వం స్పందించకపోవడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి కలెక్టర్గా అమోయ్ కుమార్ బాధ్యతలు నిర్వహించినప్పుడు భూదాన్ భూములకు పట్టాదారు పాస్ బుక్లు ఇచ్చారన్న ఆరోపణలపై స్పందించడానికి కావాల్సినంత గడువు ఇచ్చినప్పటికీ ఇటు అమోయ్ కుమార్ గాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 10లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భూదాన్ భూములపై నివేదిక సమర్పించని పక్షంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అమోయ్ కుమార్ కౌంటర్ దాఖలు చేయని పక్షంలో ఇకపై అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజును కస్టడీలో కొడుతూ వీడియో రికార్డింగ్ ఎందుకు చేశారని నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అనుచరుడిగా పేరొందిన తులసిబాబును పోలీసులు ప్రశ్నించారు. కస్టడీలో తులసిబాబు తన గుండెలపై కూర్చుని చంపాలని చూశాడని రఘురామ చేసిన ఫిర్యాదుపై తులసిబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. గుంటూరు జైలు నుంచి తీసుకువెళ్లి ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ప్రశ్నించారు. నాటి సిఐడి అధిపతి సునీల్ కుమార్ కార్యాలయంలోకి నేరుగా వెళ్లేంత చొరవ మీకెక్కడిదని, రఘురామపై దాడి జరిగినప్పుడు గదిలోకి వచ్చిన 5గురు వ్యక్తులెవరు, 2 సార్లు తలుపులు మూసి తెరిచారంటే ఎవరెవరు వచ్చి వెళ్లారు అని ప్రశ్నించారు. అయితే తాను రఘురామను కొట్టలేదని, ఈ కేసుతో తనకు సంబంధం లేదని తులసిబాబు చెప్పినట్లు తెలిసిందే. గత విచారణ సందర్భంగా అనుచరులను వెంటేసుకుని పోలీస్ స్టేషన్ పైకి దండయాత్ర చేయటంపై తులసిబాబును ఎస్పీ దామోదర్ గట్టిగానే మందలించారని తెలుస్తోంది. విచారణకు పిలిచినప్పుడు రావాలని, గొడవకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమయంలో అగ్రిగోల్డ్ విషయంపైన తులసిబాబును పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. కోర్టు అనుమతి మేరకు ఇవాళ రేపు కూడా తులసిబాబును పోలీసులు ప్రశ్నించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలంటే కొన్ని సడలింపులు ఇవ్వాలని సభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. కఠిన నిబంధనలను సులభతరం చేయాలన్న ఆయన అనుమతులిచ్చే విషయంలో వేగం పెంచాలని సూచించారు. విశాఖలో నిర్వహించిన ప్రాంతీయ స్థాయి పర్యాటక సదస్సులో మంత్రి కందుల దుర్గేష్తో కలిసి అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు పలువురు ఔత్సాహికులు ముందుకు రాగా వారితో ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుంది. P4 విధానాన్ని అమలు చేసి పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని, తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. రమారమి ఒక 6 ప్రాజెక్టులకి ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. టోటల్ వాల్యూ ఇప్పుడు వచ్చి 1,217 కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకున్నాం. దీని ద్వారా 2,567 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు 825 రూములు నిర్మించడానికి ఈ ఎంఓయూల ద్వారా ప్రారంభమైంది. ఈ రకమైనటువంటి సదస్సును మళ్ళీ తిరుపతిలో కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఈ రకంగా ఎంఓయూలు చేసుకుని మొత్తంగా మార్చి నెలాఖరు నాటికి రమారమి 3 ప్రాంతాల్లో కలిపి 100 ఎంఓయూలు చేసుకోవడం ద్వారా ఏప్రిల్ నుంచి ఆ ప్రాజెక్టులు ముందుకు వెళ్లే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఆర్థిక స్వావలంబన, మహిళా సాధికారత, యువత నైపుణ్యాల పెంపు కోసం అభయ ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమంలో జరిగిన అభయ ఫౌండేషన్ 18వ వార్షికోత్సవ కృతజ్ఞత సభకు గవర్నర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుంకు బాలచంద్ర రాసిన కంపాస్ పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. 16 రాష్ట్రాల్లో విస్తృతంగా సేవలందిస్తున్న అభయ ఫౌండేషన్ ఎందరో అభాగ్యుల జీవితాల్లో కాంతిరేఖలు నింపుతోందన్నారు. విద్య, ఉపాధి, వృత్తి నైపుణ్యాల పెంపు ద్వారా గ్రామీణ, పట్టణ యువత తమ కాళ్లపై నిలబడి జీవనోపాధి పొందేలా తీర్చిదిద్దుతున్న అభయ ఫౌండేషన్తో రాజ్భవన్ కలిసి పనిచేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గుర్తు చేశారు. I am particularly delighted to acknowledge the fruitful collaboration between Telangana Raj Bhavan and Abhaya Foundation. Together, we have undertaken impactful initiatives, including distribution of uniforms to underprivileged students, providing sleeping kits to downtrodden and adopted villages as part of Jana Jatiya Gaurav Divas, and participating in the Pradhan Mantri Nishkaya Mitra program to eradicate tuberculosis in Telangana. మహారాష్ట్ర అభివృద్ధిలో తెలుగువారి పాత్ర చాలా ఎక్కువగా ఉందని గవర్నర్
జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో సమాజం, సంస్కృతి, వాణిజ్యం నేపథ్యంగా ఏర్పాటైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లోగోను ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో వారధి పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, నటుడు సాయి కుమార్, భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు కమ్యూనిటీని ఒకటి చేసి ఆర్థికంగా ఎదిగేలా చేసేందుకే ఈ ఆర్గనైజేషన్ కు రూపకల్పన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 3 రాష్ట్రాల్లోని తెలుగువారి సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు ఉపాధి కల్పన, వ్యాపారం నేర్పించడం ధ్యేయమని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 1 ట్రిలియన్ ఎకానమీ కలిగిన ఎన్నో కంపెనీలను తెలుగువారు నడిపిస్తున్నారని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ తెలిపారు. Since the time of Chhatrapati Shivaji Maharaj, Telugu people have significantly contributed to the development of Maharashtra. As Kautilya said, the progress of a state depends on trade and commerce, as they are the livelihood of its economy. TAMCCI will undoubtedly foster economic opportunities, particularly for small-scale industries. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన తెలుగు పదాలు ప్రాకృత శాసనాల్లో కనపడ్డాయని చరిత్ర చెప్తోంది. శివాజీ మహారాజ్ దండయాత్రలకు సైనికులు అవసరమైతే ప్రాణాలు అట్టడానికి ఆ రోజుల్లో తెలుగువారు మహారాష్ట్రకి వెళ్ళారని చదివాను నేను. అట్లానే ముంబై కన్స్ట్రక్షన్కి తెలుగువారు అవసరమైంది. ప్రపంచవ్యాప్తంగా 35 సీఈఓలు, ఫార్చ్యూన్ 500 సీఈఓలు 35 మంది, మోర్ దెన్ 1 ట్రిలియన్ ఈచ్ కంపెనీ ఉన్న కంపెనీలని తెలుగువారు రాణిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలకి ఎక్కడున్నా సరే అండగా నిలబడతాయనే నమ్మకం మన తెలుగువారందరికీ ఉంది.